హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనము మీ ఫ్యూచర్ సెల్ఫ్ మీతో ఏం చెప్పాలనుకుంటుంది అనేది అయితే చూద్దాము. సో ప్రతి ఒక్కరికి ఫ్యూచర్ సెల్ఫ్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ ఏదైనా కానివ్వండి, ఇదే మళ్ళీ ఫ్యూచర్లో అయితే కంటిన్యూ అవ్వకపోవచ్చు. సో కొంతమందికి కొంచెం టైం పీరియడ్ వరకు మాత్రమే ఉంటుంది ఆ సిచ్యువేషన్. ఒక్కొక్క సిచ్యువేషన్ అనేది ఎంటైర్ లైఫ్ అయితే ఉండదు. సో సిచ్యువేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో అలా మీకు మీ ఫ్యూచర్ సెల్ఫ్ ఏం చెప్పాలనుకుంటుంది? ప్రజెంట్ సిచ్యువేషన్ అలానే కంటిన్యూ అవుతుందా, లేకపోతే మీ సిచ్యువేషన్ చేంజ్ అవుతుందా, మీ లైఫ్లో ఏం చేంజెస్ రాబోతున్నాయి, అండ్ అలానే మీరు తీసుకోవాల్సిన గైడెన్స్ ఏంటి అంటే లైక్ ఎలా అంటే మీరు ప్రిపేర్ అవ్వుతూ ఉండండి అని చెప్పేసి సంథింగ్ కొంచెం గైడెన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ గైడెన్స్ అనేది మీకు తెలిస్తే మీరు మీ ఫ్యూచర్ సెల్ఫ్ చెప్పిన గైడెన్స్ బట్టి మీ ఫ్యూచర్ని కొంచెం పాజిటివ్గా చేంజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేయాలనుకున్నాను. సో ఈరోజు చూద్దాము మీ ఫ్యూచర్ సెల్ఫ్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది అని చెప్పేసి. వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు నన్ను అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్కి. లేదు టారో కార్డ్సే నేర్చుకోవాలి అని అనుకున్నా కూడా మీరు నన్ను సేమ్ నెంబర్కి మెసేజ్ అయితే చేయండి. నేను కోర్స్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూద్దాము మీ ఫ్యూచర్ సెల్ఫ్ నుంచి మీకు ఎలాంటి గైడెన్స్ ఉంది ఈరోజు అనేది అయితే. ఇది కలెక్టివ్ రీడింగ్, అందరికీ అన్ని మెసేజెస్ రెజినేట్ అవ్వకపోవచ్చు. మీ సిచ్యువేషన్ని బట్టి మీకు ఏ మెసేజెస్ రెజినేట్ అవుతాయో అవి తీసుకోండి. ఎందుకు అని అంటే కలెక్టివ్ రీడింగ్లో అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. సో మీ సిచ్యువేషన్కి తగ్గట్టే కాకోకుండా వేరే వాళ్ళ సిచ్యువేషన్కి తగ్గట్టు కూడా మెసేజెస్ రావచ్చు, గైడెన్స్ రావచ్చు. సో మీ సిచ్యువేషన్ ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు మీ గైడెన్స్ అనేది తీసుకోండి. అండ్ అఫ్ కోర్స్ ఇది లవ్ రీడింగ్ కాదు కాబట్టి ఎవరైనా చూడొచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా చూడొచ్చు. జెండర్ బేస్డ్ ఏం కాదు, మేల్స్ ఫీమేల్స్ అండ్ ఈవెన్ ఏ ఏజ్ వాళ్ళైనా చూడొచ్చు. అండ్ ఇది మెయిన్లీ టైమ్లెస్ రీడింగ్. ఈ వీడియో మీ ముందుకి ఎప్పుడు వస్తే అప్పుడు ఖచ్చితంగా మీకోసం మెసేజెస్ ఉన్నాయి ఈ వీడియోలో అనేది అర్థం. ఎందుకనంటే మీ ఫ్యూచర్ సెల్ఫ్ చెప్పే గైడెన్స్ కదా. సో మీరు ఎప్పుడు వినాలి అని చెప్పేసి యూనివర్స్ అనుకుంటే అప్పుడు మాత్రమే మీకు ఈ వీడియో మీ ముందుకు వస్తుంది. సో మీ ముందుకు ఈ వీడియో వచ్చినప్పుడు ఇగ్నోర్ చేయకుండా ఎంటైర్ వీడియోని వాచ్ చేయండి, మీకు గైడెన్స్ దొరుకుతుంది. ఓకే, సో చూద్దాము మీ ఫ్యూచర్ సెల్ఫ్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలి అని అనుకుంటుంది అనేది అయితే. పేజ్ ఆఫ్ వాండ్స్, ఓకే, 7 ఆఫ్ కప్స్, ఓకే, 9 ఆఫ్ వాండ్స్, ఓకే, క్వీన్ ఆఫ్ సోర్డ్స్, ఓకే, 6 ఆఫ్ సోర్డ్స్, 2 of wands, okay, 6 of wands, okay, 10 of cups, okay, king of cups, oh wow, knight of pentacles, nice, 9 of cups, 4 of swords. సో బాటమ్ ఆఫ్ ద డెక్ 6 ఆఫ్ కప్స్ ఉంది. సో నాకు ఈ కార్డ్స్ అన్నీ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అని అంటే మీ ఫ్యూచర్ సెల్ఫ్ మీకు గైడెన్స్తో పాటు మీకు ఎలా ఉండబోతుంది అనే ఒక క్లారిటీ కూడా ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటుంది అని అర్థమవుతుంది ఈ కార్డ్స్ అన్నీ చూస్తుంటే. ఎందుకు అని అంటే ఇప్పుడు 6 ఆఫ్ కప్స్ మీలో ఉన్న ఇన్నర్ చైల్డ్ను మీరు బయటికి తీసుకొని రావాలి అని చెప్పేసి మీ ఫ్యూచర్ సెల్ఫ్ మీకు చెప్తుంది. అంటే ఏంటి అని అంటే ఇప్పుడు చూడండి ఈ 4 ఆఫ్ సోర్డ్స్ కార్డు. ఈ 4 ఆఫ్ సోర్డ్స్ కార్డు ఎలా ఉంది? హార్ట్ బ్రేక్ అవ్వడం, ఇలాంటి సిచ్యువేషన్స్ లైఫ్లో అండ్ స్ట్రగుల్స్ ఉండడము. ఇక్కడ చూస్తే 9 ఆఫ్ వాండ్స్ అండ్ మీకు 6 ఆఫ్ స్వార్డ్స్. ఇక్కడ చూస్తే మీకు అన్నీ వచ్చాయి చూడండి, వాండ్స్ వచ్చాయి, కప్స్ వచ్చాయి అండ్ ఈవెన్ సోర్డ్స్ వచ్చాయి, పెంటకిల్స్ వచ్చాయి. ఇక్కడ ఏంటి అని అంటే మీనింగ్ ఇలా అన్నీ వచ్చినాయి అని అంటే ఆల్ సైన్స్ రీడింగ్ మెయిన్గా అందరికీ రీడింగ్ రెజనేట్ అవుతుంది అని చెప్పేసి. ఎందుకనంటే ఖచ్చితంగా
అందరికీ ఇందులో ఏవో ఒక మెసేజెస్ ఉంటాయి అనేది ఫస్ట్ మెసేజ్. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే ఈ మీ లైఫ్లో అన్ని సిచ్యువేషన్కి తగ్గట్టు ఈ రీడింగ్ అనేది అయితే నాకు అర్థమవుతుంది. అంటే కొంతమందికి లవ్ రిలేషన్ గురించి ఇష్యూ ఉండొచ్చు, కొంతమందికి ఫినాన్షియల్ ఇష్యూ ఉండొచ్చు, కొంతమందికి ఏంటి అని అంటే ఏమంటారు కెరీర్ రిలేటెడ్ ఇష్యూ ఉండొచ్చు, ఏదైనా కానివ్వండి. కొంతమంది హర్ట్ అయి ఉండొచ్చు, ఇంకొంతమంది ఏంటి అని అంటే సంథింగ్ ఏదో న్యూగా ట్రై చేయాలి అని చెప్పేసి బిజినెస్ అనుకోవడం. సో ఓవరాల్గా ఏంటి అని అంటే అన్ని కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఈ కార్డ్స్లో కనిపిస్తున్నాయి అనేది అయితే నాకు అర్థమవుతుంది. అఫ్ కోర్స్ కార్డ్స్ ఎక్కువ తీశారు కదా, మీరు అన్నీ వస్తాయని చెప్పేసి మీరు అనుకోవచ్చు. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ని కార్డ్స్ తీసినా కూడా ఒక్కొక్కసారి మనకు ప్రామినెంట్గా ఒక మేబీ కప్స్ ఎక్కువ రావచ్చు, వాండ్స్ ఎక్కువ రావచ్చు, పెంటకిల్స్ ఎక్కువ రావచ్చు, అలా రావచ్చు. కానీ ఇక్కడ చూస్తే మీరు అన్నీ కూడా సేమ్ అన్నీ వచ్చాయి చూడండి. వాండ్స్ కార్డ్ వచ్చాయి, వాండ్స్ కార్డ్ 4 వచ్చాయి, స్వోర్డ్స్ కార్డ్స్ మీకు 2 వచ్చాయి, కప్స్ కార్డ్స్ 4 వచ్చాయి, పెంటకిల్స్ కార్డ్ చూడు. సో ఇలా ఏంటి అని అంటే అన్నీ ఉన్నాయి. మీనింగ్ ఏంటి అని అంటే మీకు లైఫ్లో ఒక్క సిచ్యువేషన్లోనే కాదు ప్రాబ్లమ్స్, కొంతమందికి వేరే సిచ్యువేషన్స్లో కూడా ప్రాబ్లం ఉంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అదేంటి అని అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా కొంతమందికి రిలేషన్లో ప్రాబ్లం ఉండొచ్చని. సో రిలేషన్లో మాత్రమే కాకుండా ఆ రిలేషన్లో ఉన్న నెగిటివిటీ వల్ల మీకు మీ లైఫ్లో హ్యాపీనెస్ మిస్ అయింది, అట్ ద సేమ్ టైం కెరీర్లో కూడా స్ట్రక్ అయ్యారు అనేది కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే ఏంటి అని అంటే ఆ ఎఫెక్ట్ మీకు వేరే వాటిల్లో కూడా పడింది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. మనకు మంచిగా లేమో, మనం హ్యాపీగా లేమో అని అంటే వర్క్ అయితే సరిగ్గా చేయలేము కదా. సో అలా కూడా ఉండొచ్చు. సో మీకు ఆ రిలేషన్ వల్ల కలిగిన పెయిన్ మిగతా ఆస్పెక్ట్స్లో కూడా పడింది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తున్నాయి కార్డ్స్. సో మీ ఫ్యూచర్ సెల్ఫ్ మీతో ఏం చెప్పాలనుకుంటుందంటే మీరు ఈ 4 ఆఫ్ స్వార్డ్స్ కార్డ్లో నుంచి బయటికి వస్తారు అనేది అయితే ఇక్కడ చెప్తుంది మీ ఫ్యూచర్ సెల్ఫ్. అది ఎలా అంటే మెడిటేషన్ ఈజ్ ద బెస్ట్ కీ ఫర్ యూ అని చెప్పేసి చెప్తుంది. మెడిటేషన్ చెయ్యండి అని చెప్పేసి ఖచ్చితంగా అంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే వాటర్ తోటి కనెక్షన్ బిల్డ్ చేసుకోండి, నేచర్ తోటి కనెక్షన్ బిల్డ్ చేసుకోండి అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. మీరు ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ వాటర్ ఉన్నాయి. కింగ్ ఆఫ్ కప్స్ కార్డ్లో వాటర్ ఉన్నాయి, 7 ఆఫ్ కప్స్ కార్డ్లో వాటర్ ఉన్నాయి, క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అండ్ 6 ఆఫ్ సోర్డ్స్. సో మొత్తం మీరు చూస్తే చాలా వరకు కార్డ్స్లో వాటర్ ఉన్నాయి. ఇక్కడ చూడండి 10 ఆఫ్ కప్స్ కార్డ్లో కూడా వాటర్ ఉన్నాయి. మీరు వాటర్ తోటి కనెక్షన్ బిల్డ్ చేసుకోండి అని చెప్పేసి యూనివర్స్ మీకు ప్రామినెంట్గా చెప్తుంది. అంటే మీ ఫ్యూచర్ సెల్ఫ్ మీకు ఇండికేషన్ ఇస్తుంది అనమాట. ఎక్కువ వాటర్ తాగడము, అఫ్కోర్స్ ఇప్పుడు సమ్మర్ కదా మనము వస్తున్న సీజను. సో సమ్మర్లో మనకి ఆబ్వియస్లీ వాటర్ అయితే ఎక్కువ తాగాలి. స్టిల్ మీరు ఇంకా కొంచెం వాటర్ తోటి కనెక్షన్ బిల్డ్ చేసుకోండి అనేది అయితే ఇక్కడ మీ హయ్యర్ సెల్ఫ్ చెప్తుంది. ఎందుకు అని అంటే మన బాడీలో 70% వాటర్ ఎలిమెంటే ఉంటుంది కదా. సో ఆ వాటర్ తోటి మీరు కొంచెం కనెక్షన్ ఎక్కువ బిల్డ్ చేసుకున్నారనుకోండి, ఆ ఎమోషన్స్ మీకు ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది వస్తుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మెడిటేషన్ చేయాలనుకుంటున్న వాళ్ళు మెడిటేషన్ కానీ యోగా కానీ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఇఫ్ ఇన్ కేస్ అవి చేయలేకపోయే వాళ్ళు అయితే ఖచ్చితంగా వాటర్ తోటి కనెక్షన్ అయితే బిల్డ్ చేసుకోండి. అంటే ఎక్కువ వాటర్ తాగండి. సో ఎక్కువ వాటర్ తీసుకున్నారు అని అంటే మీ మీ బాడీలో ఉన్న ఎమోషన్స్ అనేవి కంట్రోల్ అవుతాయి అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అది కూడా ఎందుకు అని అంటే మీకున్న కన్ఫ్యూజన్స్ దూరం అవుతాయండి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు వాటర్ తోటి కనెక్షన్ బిల్డ్ చేసుకుంటే మీకున్న కన్ఫ్యూజన్స్ అనేవి దూరం అవుతాయి. ఈ కన్ఫ్యూజన్స్ అనేవి దూరం అయినప్పుడు ఏంటి అని అంటే మీరు ఈ 6 ఆఫ్ సోర్డ్స్ ఉంది కదా, పాజిటివ్ అప్ అండ్ డౌన్ సిచ్యువేషన్లో నుంచి ఒక పాజిటివ్ సిచ్యువేషన్లోకి వెళ్ళడానికి స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకుంటారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఏంటి అని అంటే మనకు స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్ పవర్ అనమాట. సో మీరు ఎప్పుడైతే ఈ మెడిటేషన్తో కానివ్వండి లేకపోతే వాటర్తో కానివ్వండి కనెక్షన్ బిల్డ్ చేసుకున్నారు అని అంటే మీ లైఫ్లో ఉన్న కన్ఫ్యూజన్స్, అంటే మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు, ఎవరితో ఎలా ఉండాలి, ఏ డెసిషన్ తీసుకోవాలి ఏంటి అనేది అయితే ఖచ్చితంగా క్లారిటీ అనేది వస్తుంది. ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది కూడా తెలుస్తుంది అనమాట. మీకు ఫ్యూచర్ సెల్ఫ్ ఇదే చెప్తుంది. మీరు వాటర్ తోటి బిల్డ్ చేసుకున్నారనుకోండి, ఈ కన్ఫ్యూజన్ అనేది దూరం అవుతుంది. మీకు స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అయితే ఇంప్రూవ్ అవుతాయి అనేది అయితే చెప్తుంది. సో అది ఇంప్రూవ్ అయినప్పుడు ఏంటి అంటే అఫ్కోర్స్ ఇక్కడ చూసారు కదా, ఆమె కావాలనుకుంటే క్రాస్ చేయొచ్చు కానీ క్రాస్ చేయట్లేదు. అది ఎందుకనంటే ఈ కన్ఫ్యూజన్ ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ
కావాలి అని అనుకుంటే అందులో నుంచి బయటికి రావచ్చు. అంటే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అంటాం చూడండి, ఒక్కోసారి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ మన దగ్గరనే ఉంటుంది, మన కళ్ళ ముందే ఉంటుంది ఒక్కోసారి, కానీ మనం అదే ఐడెంటిఫై చేయలేకపోతాం. అది ఎందుకు అని అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ వల్లనో లేకపోతే మనం కరెక్ట్గా ఆలోచించకపోవడం వల్లనో ఇవన్నీ ఏవైనా రీజన్స్ అయ్యిందండి. సో అలా ఒక్కోసారి జరుగుతుంటుంది. అలా జరిగినప్పుడు ఏంటి అంటే మనం పీస్ఫుల్గా ఉండాలి. ఆ పీస్ఫుల్నెస్ మనలో వచ్చింది అని అంటే మనము ఏది కరెక్ట్, ఏ డెసిషన్ తీసుకోవాలి, ఏ డెసిషన్ తీసుకుంటే మనకు ప్రాఫిట్ వస్తుంది, ఏ డెసిషన్ తీసుకుంటే మనం సక్సెస్ అవుతాము అని చెప్పేసి ఇవన్నీ క్లారిటీ వస్తుంది అనమాట. సో ఇక్కడ మీ ఫ్యూచర్ సెల్ఫ్ మీతో ఏం చెప్తుందంటే డెఫినెట్గా కామ్, పీస్ అయితే మీకు రావాలి అని చెప్పేసి చెప్తుంది. సో ఆ పీస్ వచ్చింది అని అంటే మీకు డెసిషన్ మేకింగ్ పవర్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ మీ లైఫ్లో ఉన్న బర్డెను అండ్ మీ లైఫ్లో ఉన్న అప్ అండ్ డౌన్స్, ఈ సిచ్యువేషన్స్ నుంచి మీకు ఒక విముక్తి దొరుకుతుంది అని చెప్పేసి నాకైతే ఇక్కడ చూపిస్తుంది. సో అండ్ అంతేకాదు ఈ కన్ఫ్యూజన్ దూరం అయింది అని అంటే మీరు ఏం చెయ్యాలి అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఇప్పుడు మీకు కొంతమందికి కెరీర్ రిలేటెడ్లో 2 ఆప్షన్స్ ఉండొచ్చు, కొంతమందికి 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి ఉండొచ్చు. అంటే జాబ్ విషయంలో కానివ్వండి, లేకపోతే బిజినెస్ విషయంలోని ఏ బిజినెస్ పెట్టాలని చెప్పేసి 2 ఆప్షన్స్ ఉండొచ్చు. లేకపోతే మీకు ఏమైనా స్కిల్స్ ఉన్నాయనుకోండి, వాటిల్లో ఏది ఇంప్లిమెంట్ చేయాలి ఫస్ట్ అని చెప్పేసి ఇలాంటివి ఉండొచ్చు. లేకపోతే కొంతమందికి జాబ్ చేస్తూ కూడా బిజినెస్ చేయాలని చెప్పేసి అనిపించి ఉండొచ్చు. సో ఇలా కన్ఫ్యూజన్ అనమాట. ఈ కన్ఫ్యూజన్ అనేది ఉంటే అది ఎలా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి మీకు దొరుకుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ చేస్తూ కూడా బిజినెస్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అది ఎలా చేయాలి, ఎలా యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే మీకు క్లారిటీ వస్తుంది అనేది అయితే నాకు ఇక్కడ మీ ఫ్యూచర్ సెల్ఫ్ చెప్తుంది. సో దానివల్ల ఏంటి అని అంటే మీకు డెఫినెట్గా సక్సెస్ వస్తుంది, మీరు చేసే వర్క్లో సక్సెస్ అయితే వస్తుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే ఈ వర్క్ అంటే ఓన్లీ కెరీర్ రిలేటెడ్ అనే కాదు, ఈవెన్ రిలేషన్ గురించి కూడా మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకోండి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చారనుకోండి, మీకు ఒక డెసిషన్ ఎలా తీసుకోవాలి అని చెప్పేసి తెలుస్తుంది. కాబట్టి ఆ డెసిషన్ కరెక్ట్గా తీసుకున్నప్పుడు మీకు సక్సెస్ అనేది వస్తుంది అనేది అయితే నాకు చూపిస్తుంది. అండ్ అంతేకాదు కొంతమందికి ఏంటి అంటే నేమ్ ఫేమ్ కూడా బాగా చూపిస్తుంది. మేబీ ఎవరైనా కూడా యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఉన్నారనుకోండి, ఓన్లీ యూట్యూబ్ అనే కాదు, మేబీ ఫ్యాషన్ ఇండస్ట్రీలో కానివ్వండి, బ్యూటీషియన్ కోర్స్ చేసే వాళ్ళు కానివ్వండి, ఎవరైనా ఉన్నారు అని అంటే సింగింగ్ కానివ్వండి, డాన్సింగ్ కానివ్వండి, వాళ్ళకి సక్సెస్ వస్తుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. మెయిన్గా ఏంటి అని అంటే సోషల్ మీడియాలో చాలా సక్సెస్ ఉంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది వాళ్ళకు. అండ్ అట్ ద సేమ్ టైం హ్యాపీనెస్, ఫ్యామిలీ తోటి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ మీ మేనిఫెస్టేషన్స్ అయితే పూర్తి అవుతాయి అని చెప్పేసి మీ ఫ్యూచర్ సెల్ఫ్ మీకు చెప్తుంది. ఈ మేనిఫెస్టేషన్ ఎప్పుడు వర్క్ అవుతుంది అనేది నేను ఆల్రెడీ వేరే వీడియోస్లో కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను వినండి. మేనిఫెస్టేషన్ అంటే మనం కోరుకున్న కోరికలు నెరవేరడం. అవి ఎప్పుడు నెరవేరుతాయి అంటే మనం యూనివర్స్ తోటి ఒక వైబ్రేషన్లో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు మీకు ఒక కోరిక కావాలి, జాబ్ కావాలనుకున్నారు అనుకోండి, ఆ జాబ్ కావాలి అని అనుకున్న దానికి ఆ ఫ్రీక్వెన్సీ ఉంటుంది అనమాట. ఈ యూనివర్స్లో మొత్తం అన్నిటికీ ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీతో మీరు మ్యాచ్ అయినప్పుడు మీకు ఆ జాబ్ వస్తుంది. ఒక పర్సన్ కావాలి అనుకున్నారనుకోండి మీ లైఫ్లో, ఆ పర్సన్కి మీకు డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే మీ ఇద్దరు ఈక్వల్ ఫ్రీక్వెన్సీలో లేకపోవడం వల్ల వస్తూ ఉంటాయన్నమాట. దానివల్ల ఏంటి అని అంటే మీ ఇద్దరికి గొడవలు రావడం కానివ్వండి, లేకపోతే డిస్టెన్స్ పెరగడం కానివ్వండి, ఇలాంటివన్నీ అవుతాయి. ఒక ఫ్రీక్వెన్సీని మీ ఇద్దరు ఒకే ఫ్రీక్వెన్సీలో ఉన్నారు అనుకోండి, మీకు ఖచ్చితంగా రీయూనియన్ ఉంటుంది అనమాట. సో ఇదేంటి అంటే మేనిఫెస్టేషన్ అంటే నేను జస్ట్ ఏదో ఎగ్జాంపుల్ కెరీర్ గురించి, లవ్ గురించి చెప్పాననే కాదు, మీకు ఏవి కావాలనుకున్నా కూడా, ఇప్పుడు స్పిరిచువల్గా కొంతమంది గ్రో అవ్వాలనుకుంటారు, లేకపోతే కొంతమంది చిన్న చిన్నవి ఏవైనా కానివ్వండి మీకు కోరికలు, కొంతమందికి పెద్ద కోరికలు ఉంటాయి, కొంతమందికి చిన్న కోరికలు ఉంటాయి, ఏవైనా కానివ్వండి మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి, మీ మేనిఫెస్టేషన్ నెరవేరుతుంది అని చెప్పేసి మీ ఫ్యూచర్ సెల్ఫ్ చెప్తుంది. ఇది కూడా ఎందుకు అని అంటే మీరు నేచర్ తోటి కనెక్షన్ బిల్డ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి. అండ్ చెప్పాను కదా వాటర్ కంటెంట్ అయితే ఎక్కువ తీసుకోండి. అట్లనే ఇంకొకటి ఏంటి అంటే మీ ఇంట్యూషన్ చెప్పే మాటలు వినండి అని చెప్పేసి చెప్తుంది. సో ఎందుకు ఇంట్యూషన్ చెప్పిన వినాలి అని అంటే మనకు కనిపించేవి ఒక్కొక్కసారి నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. వేరే వాళ్ళు చూపించేది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. కానీ మన ఇంట్యూషన్ మనకి ఎప్పుడు రాంగ్ గైడెన్స్ ఇవ్వదు. కానీ ఇంట్యూషన్కి, కన్ఫ్యూజన్కి, సో ఇప్పుడు ఈ 2 కార్డ్స్ తీసుకోండి. ఇది కన్ఫ్యూజన్, ఇది ఇంట్యూషన్. ఈ కన్ఫ్యూజన్కి, ఇంట్యూషన్కి చాలా ఏమంటారు
థిన్ లైన్ ఉంటుంది అనమాట. రెండు ఒకేలాగా ఉంది అన్నట్టు కొంతమంది అనుకుంటారు. అంటే ఒక్కోసారి ఇల్యూజన్ ఉంటుంది కదా, ఇల్యూజన్ని సో కన్ఫ్యూజన్ని వాళ్ళు ఇంట్యూషన్ చెప్పిన మాటలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో ఇంట్యూషన్ ఏం చెప్తుంది, మనము కరెక్ట్ డెసిషన్లోనే ఉన్నామా, కరెక్ట్ పాత్లోనే ఉన్నామా అని చెప్పేసి ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మీరు డెసిషన్స్ తీసుకోండి. మీకు అయితే హ్యాపీనెస్ వస్తుంది. అట్ ద సేమ్ టైం రివార్డ్స్ యూనివర్స్ నుంచి మీకు రివార్డ్స్ అయితే వస్తాయి అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. ఇన్ని రోజులు మీరు ఏ దానికోసమైనా కూడా వెయిట్ చేసి ఉంటే లాంగ్ టైం నుంచి, అది రిలేషన్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, లేకపోతే ఒక బిజినెస్ సక్సెస్ కానివ్వండి, లేకపోతే సంథింగ్ ఏవో మీకు కోరికలు ఉంటాయి కదా, చాలా ఇయర్స్ ముందు మీరు ఏమన్నా కోరుకున్నవి ఏమన్నా ఉన్నాయనుకోండి, ఆ కోరికలు అనేవి నెరవేరుతాయి అని చెప్పేసి మీ ఫ్యూచర్ సెల్ఫ్ చెప్తుంది. అంటే పాజిటివ్గా జరుగుతాయి అని చెప్పేసి చెప్తుంది. బట్ కాకపోతే ఏంటి అంటే మళ్ళీ చెప్తున్నాను, మీరు వాటర్ తోటి కనెక్షన్ బిల్డ్ చేసుకోండి, మెడిటేషన్ చేయండి అనేది అయితే నాకు ఇక్కడ ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంది. సో మెడిటేషన్ చేసి మీ ఇన్నర్ సెల్ఫ్ మీతో ఏం చెప్తుంది, అంటే మీ ఇంట్యూషన్ మీతో ఏం చెప్తుంది అనేదాన్ని మీరు అబ్జర్వ్ చేసి, ఇప్పుడు అఫ్కోర్స్ యూనివర్స్ తోటి మీరు కనెక్షన్ బిల్డ్ చేసుకుంటే మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది అనేది మీకు అర్థమవుతుంది. అంటే యూనివర్స్ సైన్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. సో ఆ సైన్స్ని మీరు అర్థం చేసుకునే కెపాసిటీ రావాలి అని అంటే మెడిటేషన్ ఈజ్ ద బెస్ట్ కీ. సో మెడిటేషన్ చేయండి. యూనివర్స్ ఇచ్చే సిగ్నల్స్కి మీరు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్నప్పుడు మీలోనే ఉన్న కన్ఫ్యూజన్ పోతుంది, ఆ బర్డెన్ పోతుంది, మీరు ఒక పాజిటివ్ సిచ్యువేషన్లోకి వస్తారు. అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అనేవి మీకు ఇంప్రూవ్ అవుతాయి. దానివల్ల మీకు ఏం కావాలి అనే క్లారిటీ ఉంటుంది, దాని మీద మీరు వర్క్ చేస్తారు. అట్ ద సేమ్ టైం సక్సెస్ అవుతారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో మెయిన్గా ఈ నెగిటివ్ ఎనర్జీలో నుంచి బయటికి వచ్చేసేయండి. ఇదేంటి అంటే ఇంకొకటి స్ట్రక్ అయిన సిచ్యువేషన్ అనమాట. అంటే మీరు లిమిటెడ్, ఇప్పుడు ఎలా అంటే ఇది నాకు వస్తుందా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబే అనుకోండి, ఈ జాబ్ నాకు వస్తుందా, నేను అంత వర్తినా కాదా అని చెప్పేసి ఇలాంటి ఆలోచనలు ఒక్కొక్కసారి వస్తుంటాయి కదా, ఆ నెగిటివ్ థింకింగ్ అనమాట. స్ట్రక్ అయిపోవడం, ఒక లిమిట్స్ పెట్టుకోవడం అనమాట. సో ఇప్పుడు మీరు ఏదైనా కావాలని అనుకుంటున్నారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మంత్లీ 30,000 శాలరీ కావాలనుకుంటారు. ఆ 30,000 వస్తే చాలు నాకు అన్నట్టు అనుకుంటూ ఉంటారు. కానీ అలా కాదు, గోల్స్ కొంచెం హైలో పెట్టుకోండి అని చెప్పేసి చెప్తుందనమాట. అంటే ఏదో హైలో పెట్టుకోండి అని చెప్తే మంత్లీ 1 lakh రావాలి, ఇలా కాదు. మీ కెపాసిటీని బట్టి మీరు మీ గోల్స్ని డిసైడ్ చేసుకోవాలి అని చెప్పేసి. నేను మళ్ళీ చెప్తున్నాను, కెపాసిటీ మీకు ఎలా తెలుస్తుంది ఏంటంటే ఫస్ట్ మీ గురించి మీరు తెలుసుకోవాలి. మెడిటేషన్, మీ గురించి మీరు తెలుసుకొని మీరు చాలా తక్కువ హోప్స్ పెట్టుకుంటున్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. అఫ్కోర్స్ తక్కువ లిమిటేషన్స్ పెట్టుకుంటున్నారు. సో ఏంటి అంటే మీ కెపాసిటీకి తగ్గట్టు మీరు వర్క్ చేయాలి. వర్క్ చేసినప్పుడే రిజల్ట్స్ వస్తుంది. వర్క్ చేయకుండా రిజల్ట్ అయితే రాదు. డెఫినెట్గా వర్క్ అయితే చేయాలి. ఆ వర్క్ కూడా ఏందో చెప్పాను కదా, ఈ నెగిటివ్ థాట్స్, నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ బిలీఫ్స్ ఉంటాయి కదా, నేను ఇది చేయలేనేమో, ఇది నాకు రాదేమో, ఇలా నెగిటివ్ బిలీఫ్స్ నుంచి బయటికి వచ్చేసి మీరు కష్టపడాలి అని చెప్పేసి అయితే ఇక్కడ మీ హయ్యర్ సెల్ఫ్ చెప్తుంది. మీరు పడ్డ కష్టానికి యూనివర్స్ నుంచి మీకు రివార్డ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి అనేది అయితే చూపిస్తుంది. సో నేను ఇందాక చెప్పాను కదా, బిజినెస్ చేయాలనుకుంటున్న వాళ్ళకి సక్సెస్ వస్తుంది. అట్ ద సేమ్ టైం జాబ్ ట్రై చేస్తున్న వాళ్ళకి సక్సెస్, ఈవెన్ ప్రమోషన్స్ కానివ్వండి, హైక్స్ కానీ ఇలాంటి వాటికి కూడా మీకు నేమ్ అండ్ ఫేమ్ రావడం కానివ్వండి, ఇవన్నీ జరుగుతాయి. అట్ ద సేమ్ టైం ఎవరికైనా కూడా మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు అనుకోండి, సింగిల్ పర్సన్స్ ఉన్నారు, మీ లైఫ్లో లవ్ కావాలనుకోండి, వాళ్ళ లైఫ్లోకి లవ్ కూడా వస్తుంది. అది కూడా ట్రూ లవ్ అనమాట. ట్రూ లవ్ వస్తుంది అనేది కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఎవరైనా కిడ్స్ కోసం ప్లాన్ చేస్తున్న వాళ్ళు అనుకోండి, మ్యారీడ్ అయిన పర్సన్స్, సో కిడ్స్ కూడా మీకు ఫ్యూచర్ సెల్ఫ్ అయితే చెప్తుంది. కిడ్స్ గురించి కూడా పాజిటివ్ ఉంది అని చెప్పేసి. ఎవరైనా కూడా మ్యారేజ్ చేసుకొని సెటిల్ అవ్వాలని అనుకుంటున్న వాళ్ళకు కూడా మ్యారేజ్ తొందరలో ఉంది అనేది కూడా మీ ఫ్యూచర్ సెల్ఫ్ చెప్తుంది. బట్ కాకపోతే ఏంటి అంటే మీరు పీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటి అని అంటే ఎప్పుడు నెగిటివ్ థాట్లోనే ఉండి ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అది ఇది అని చెప్పేసి ఓన్లీ నెగిటివ్ ఆలోచిస్తూ ఉంటే అదే నెగిటివిటీని మీ లైఫ్లోకి మేనిఫెస్ట్ చేస్తారు. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, నెగిటివ్స్ అందరి లైఫ్లో ఉంటాయి, నెగిటివ్ అందరి లైఫ్లో జరుగుతూ ఉంటుంది. అఫ్కోర్స్ ఎవరు లైఫ్లో ఫేస్ చేసేది వాళ్ళకు పెద్దగా కనిపిస్తుంది. పక్కన ఉన్న వాళ్ళకి సజెషన్ ఇవ్వడం ఈజీనే, కాదు అనట్లేదు. కాకపోతే ఏంటి అని అంటే నెగిటివ్ ఉంటుంది, కాదనట్లేదు. నెగిటివ్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది, అది కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ కాకపోతే ఆ నెగిటివ్ని దాటి చూస్తేనే మనకు హ్యాపీనెస్ ఉంటుంది అనేది అయితే నేను నమ్ముతాను. అఫ్కోర్స్ ఇప్పుడు మన వాళ్ళు అంటారు కదా, హ్యాపీనెస్ అనేది సిచ్యువేషన్ని బట్టి కాదు, మనీని బట్టి కాదు, మనలో ఉంటుంది. మనం ఇప్పుడు కొంతమందికి ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి అనే గ్రీడీనెస్ ఉంటుంది, వాళ్ళు హ్యాపీగా ఉండలేరు. కొంతమంది ఏంటంటే సంపాదించిన దాంట్లోనే హ్యాపీగా ఉంటారు, సెల్ఫ్ సాటిస్ఫై అవుతూ ఉంటారు.
సో ఆ ఫుల్ఫిల్మెంట్ అనేది వాళ్ళకి ఉంటుంది. సో ఆ ఫుల్ఫిల్మెంట్ ఉన్నప్పుడు మనం ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఉంటాము. ఈవెన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ లాగా చూడకుండా అందులోనే సొల్యూషన్ ఉంది, ఈ ప్రాబ్లం వల్ల నాకు ఏదో నేర్పించాలని చెప్పేసి అనుకుంటుంది యూనివర్స్. అదేంటో నేను నేర్చుకోవాలి, లైఫ్ లెసన్స్ ఇవి, నేను వీటిని ఫేస్ చేసి వీటిని దాటితే నాకు హ్యాపీనెస్ ఉంటుంది లైఫ్లో అని చెప్పేసి ఇలా పాజిటివ్ థింకింగ్ పెట్టుకున్న వాళ్ళకి ఏంటి అని అంటే అన్ని పాజిటివ్గా జరుగుతాయి. అది చెప్పినంత ఈజీ కాదు, బట్ కాకపోతే మీరు మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తే అది ఈజీ అవుతుంది. అండ్ నేచర్ తోటి కనెక్షన్ బిల్డ్ చేసుకోండి. మెయిన్లీ వాటర్. నాకు ఇక్కడ వీడియో చాలామంది వాటర్ సైన్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ అనిపిస్తుంది. బట్ స్టిల్ ఎవరు చూసినా కూడా ఇది అందరికీ మెసేజెస్ అనమాట. సో మనకిప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు మార్చిలో మనకు ఏరీస్ సీజన్ వస్తుంది కదా, ఇప్పుడు పైసెస్ సీజన్ కదా. సో అందుకోసమని మీరు వాటర్ తోటి ఎక్కువ కనెక్షన్ బిల్డ్ చేసుకోండి. ఏరీ సీజన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు యాక్షన్స్ అయితే తీసుకుంటారు. అది మీరు మీరు తీసుకోవాలి అని అనుకోకపోయినా కూడా యూనివర్స్ మీతోటి తీసుకునేలాగా చేస్తుంది. ఎందుకనంటే అది ఏరీస్ అనేది చాలా ప్యాషన్ ఎనర్జీ, అట్ ద సేమ్ టైం యాక్షన్ ఓరియంటెడ్ ఎనర్జీ అనమాట ఏరీస్ది. సో డెఫినెట్గా మీరు యాక్షన్స్ అయితే తీసుకుంటారు. దానికోసం ఏంటి అంటే ప్రజెంట్ మీరు వాటర్ తోటి ఎక్కువ కనెక్ట్ అవ్వండి. సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది, కన్ఫ్యూజన్ నుంచి బయటికి వస్తారు, యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవుతారనమాట. సో చూసారు కదా, ఇవి మీ ఫ్యూచర్ సెల్ఫ్ మీకు చెప్పాలనుకుంటున్న మెసేజెస్. ఒరాకిల్ కార్డ్స్ నుంచి కూడా కొన్ని చూద్దాము. మీ ఫ్యూచర్ సెల్ఫ్ మీతో ఏం కమ్యూనికేట్ చేయాలనుకుంటుంది ఇప్పుడు ప్రజెంట్ అనేది అయితే. యువర్ డ్రీమ్స్ నీడ్ ఏ ప్రాక్టికల్ ప్లాన్. సో ఇప్పుడు చెప్పారా, ఇక్కడ చూడండి, యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి చెప్పాను కదా. సో అదే అనమాట, మీ ఫ్యూచర్ సెల్ఫ్ కూడా ఇదే చెప్తుంది. మీ డ్రీమ్స్ ప్రాక్టికల్గా యాక్షన్లోకి తీసుకున్నారనుకోండి, అవి ఫుల్ఫిల్ అవుతాయి అని చెప్పేసి చెప్తుంది. అంతే. ఆలోచించడం ఒకటే కాదు, నాకు ఇలా కావాలి, అలా కావాలి, నేను ఇలా ఉండాలి, ఇలా కాదు, యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి డెఫినెట్గా చెప్తుంది. నెక్స్ట్, ఏ న్యూ స్టార్ట్ ఈస్ కమింగ్. సో డెఫినెట్గా న్యూ స్టార్ట్ అయితే వస్తుంది అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. సో మనకి ఇప్పుడు రీసెంట్గా 14th ఫుల్ మూన్ అయిపోయింది కదా, నెక్స్ట్ న్యూ మూన్ వస్తుంది కదా. సో ఆ న్యూ మూన్ నుంచి కొంతమందికి న్యూ సైకిల్ అనేది బిగిన్ అవుతుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో న్యూ మూన్ మీకు ప్రామినెంట్గా చూపిస్తుంది. సో న్యూ మూన్లో మేనిఫెస్టేషన్స్ అయితే ఖచ్చితంగా చేయండి. హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్. సో డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. సో నమ్మకాన్ని అయితే పోగొట్టకండి అని చెప్పేసి మీ ఫ్యూచర్ సెల్ఫ్ చెప్తుంది. నేను ఇందాక చెప్పాను కదా, మీ డ్రీమ్స్ ఏమన్నా ఉంటే ఫుల్ఫిల్ అవుతాయి అని చెప్పేసి. సో మీ ఫ్యూచర్ సెల్ఫ్ మళ్ళీ కూడా సేమ్ అవే మెసేజెస్ వచ్చాయి చూడండి. టారో కార్డులో ఏవైతే మెసేజెస్ వచ్చాయో, ఈవెన్ ఒరాకిల్ కార్డ్స్లో కూడా మళ్ళీ అవే మెసేజెస్ వచ్చాయి చూడండి. నెక్స్ట్, ద ఆన్సర్స్ యూ నీడ్ ఆర్ కమింగ్. మీకు ఏమైనా ఆన్సర్స్ కావాలి అని అనుకుంటుంటే అవి ఆన్ ద వేలో వస్తున్నాయి అని చెప్పేసి యూనివర్స్ మీ ఫ్యూచర్ సెల్ఫ్ మీకు చెప్తుంది. అంటే ఏం లేదు, కొంచెం టైం పట్టింది ఇన్ని రోజులు అంతే. మీరు పేషెన్స్గా వెయిట్ చేశారు చాలామంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఉంది కదా, ఈ కార్డ్ తోటి నాకు ఏం కనిపిస్తుంది అని అంటే మీలో చాలామంది చాలా రోజుల నుంచి, కొంతమంది ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు పేషెన్స్ తోటి అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. మేబీ అది రిలేషన్ కావచ్చు, కెరీర్ కావచ్చు, లేకపోతే ఒక సక్సెస్ కావచ్చు, ఈ నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడం, హీలింగ్ అంటాం కదా. సో ఆ హీలింగ్ అనేది కూడా మీకు జరిగింది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో ఇన్ని రోజుల నుంచి మీరు వెయిట్ చేసిన పేషెన్స్కి ఆన్సర్స్ అయితే ఇప్పుడు మీకు దొరకబోతుంది అని చెప్పేసి మీ ఫ్యూచర్ సెల్ఫ్ చెప్తుంది. సో కొంచెం మనం ఏమంటారు, టీలిఫ్ కార్డ్స్ నుంచి అయితే చూద్దాము. సో ఆల్రెడీ నేను షఫుల్ చేసి పెట్టాను టీలిఫ్స్ కార్డ్స్, జస్ట్ మనం పిక్ చేద్దాము. ఫైర్ క్రాకర్, ఎగ్జైట్మెంట్. సో మీ ఫ్యూచర్ సెల్ఫ్ ఏం చెప్తుంది అని అంటే మీ లైఫ్లో ఎగ్జైట్మెంట్ రాబోతుంది అనేది అయితే చెప్తున్నది. వైన్, సీక్ అవుట్ ఇన్ఫర్మేషన్ దట్ విల్ హెల్ప్ యూ. సో ఈ ఏదో మీకు కొంతమందికి అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనేది అయితే ఇక్కడ మీకు మీ ఫ్యూచర్ సెల్ఫ్ చెప్తుంది. అంటే ఏదో మీరు సంథింగ్ ఇంకా ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తుంది. రోస్టర్, an arrogant beastful person you should not cross. సో మీ లైఫ్లో ఎవరైనా కూడా కొంచెం
అరగెంట్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళతోటి కేర్ఫుల్గా ఉండండి అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. సారీ. సో నెక్స్ట్ ఏంటి, an ఎగ్జైటింగ్ ఈవెంట్. సో డెఫినెట్గా మీకు ఒక ఎగ్జైట్మెంట్ అనేది వస్తుంది అనేది అయితే ఇందాక చెప్పాను కదా. సో ఎగ్జైటింగ్ ఈవెంట్. సో డెఫినెట్గా మీకైతే పాజిటివ్ ఎఫర్ట్స్ అయితే చూడగలరు అని చెప్పేసి ఇక్కడ మీకు మీ ఫ్యూచర్ సెల్ఫ్ చెప్తుంది. ఫెయిర్ ఉమెన్, డీలింగ్ ఆర్ రిలేషన్షిప్ విత్ ఎ ఉమెన్ విత్ బ్లౌండ్, గ్రే ఆర్ వైట్ హెయిర్. సో ఇక్కడ ఏంటి అంటే ఫెయిర్ ఉమెన్, మీ లైఫ్లోకి ఒక ఉమెన్ అయితే రాబోతుంది. ఆ ఉమెన్ తోటి మంచిగా రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి, అది మీకు బెనిఫిట్ అవుతుంది అనేది అయితే ఇక్కడ మీ హయ్యర్ సెల్ఫ్ మీకు చెప్తుంది. మేబీ ఆల్రెడీ మీ లైఫ్లో ఇలాంటి పర్సన్ ఉంటే ఆ పర్సన్ తోటి మంచిగా బిహేవ్ చేయండి అని చెప్పేసి చెప్తుంది. లేదు అని అంటే కొత్త పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు అనేది అయితే చెప్తుంది. ఆ పర్సన్కి ఏంటి అంటే గ్రే కలర్ కానీ వైట్ హెయిర్ కానీ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు మీ ఫ్యూచర్ సెల్ఫ్. టార్గెట్, ఏ గోల్ ఓరియంటెడ్ పర్సన్. మీ టార్గెట్ని అయితే మీరు మిస్ చేయకుండా దాని మీద వర్క్ చేయండి అని చెప్పేసి చెప్తుంది. అంటే మీ గోల్స్ మీద మీరు వర్క్ చేయాలి అని చెప్పేసి మీ ఫ్యూచర్ సెల్ఫ్ మీకు చెప్తుంది. సో డెఫినెట్గా సక్సెస్ అయితే ఉంటుంది అనేది. లైట్నింగ్, కంట్రోల్ యువర్ యాంగర్ ఆర్ యూ విల్ బీ సారీ. సో కొంతమందికి యాంగర్ ఇష్యూస్ ఉన్నాయంట. యాంగర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మీ యాంగర్ని కంట్రోల్ చేసుకోండి అని చెప్పేసి మీ ఫ్యూచర్ సెల్ఫ్ చెప్తుంది. అంటే ఒక్కోసారి ఏంటి అని అంటే మేబీ మీ తప్పు లేకపోయినా అవతల వాళ్ళు చెప్పే మాటల వల్ల మీకు ఒక్కొక్కసారి కోపం రావచ్చు. ఆ కోపం అయితే మీరు చూపించకండి అని చెప్పేసి చెప్తుంది. ఎందుకు అని అంటే నెగిటివ్ చేయకపోయినా, నెగిటివ్ పర్సన్స్ కాకపోయినా కూడా ఒక్కొక్కసారి ఈ కోపం వల్ల వేరే వాళ్ళకి నెగిటివ్గా అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఎవరు మీ గురించి నెగిటివ్గా అనుకోకుండా ఉండేలాగా చేసుకోండి అని చెప్పి చెప్తుంది. అంటే అది కంట్రోల్ చేసుకోవాలి మీరు యాంగర్ని అని చెప్పేసి. యాంగర్ని కంట్రోల్ చేసుకోవాలంటే మెడిటేషన్ మళ్ళీ అగైన్. క్యాండిల్, యూ విల్ బీ షోన్ ద వే. మీకు ఒక పాత్ అయితే దొరుకుతుంది అని చెప్పేసి మీ హైయర్ సెల్ఫ్ మీకు చెప్తుంది. అంతే చెప్పాను కదా, మీకైతే యూనివర్స్ మీకు మెసేజెస్ ఇస్తూ ఉంటుంది అని చెప్పేసి అవి మీరు అబ్జర్వ్ చేయాలి అంతే. కేన్, పే అటెన్షన్ టు యువర్ హెల్త్. సో కొంతమంది హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తున్నట్టున్నారు. సో హెల్త్ మీద కేర్ తీసుకోండి అని చెప్పేసి మీ హయ్యర్ సెల్ఫ్ మీకు చెప్తుంది. అంటే మేబీ మీకున్న ప్రాబ్లమ్స్ వలన, ఇష్యూస్ వలన, సాడ్నెస్ వలన, దేని వలన సంథింగ్ మీరు హెల్త్ని అయితే నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ మీకు మీ ఫ్యూచర్ సెల్ఫ్ హెల్త్ని నెగ్లెక్ట్ చేయకండి అని చెప్పేసి చెప్తుంది. వెడ్జ్, సమ్వన్ ఈజ్ ట్రయింగ్ టు కమ్ బిట్వీన్ యూ అండ్ ఏ ఫ్రెండ్ ఆర్ సంథింగ్ యూ వాంట్. సో ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఏదైనా కావాలి అని చెప్పేసి కోరుకుంటున్న దానికి మధ్యలో ఎవరో సంథింగ్ వస్తున్నారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే వేరే వాళ్ళు రాంగ్ డెసిషన్స్ ఇవ్వడము, రాంగ్ గైడెన్స్ ఇవ్వడము, లేకపోతే రిలేషన్లో అయితే థర్డ్ పార్టీ రావడము, మీకు ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని కాకోకుండా, ప్యాషన్ ఉన్న దాని మీద కాకోకుండా వేరేది వర్క్ చేయమని చెప్పడము, లేకపోతే రాంగ్ గైడెన్స్ ఇవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనేది అయితే ఇక్కడ మీకు మీ ఫ్యూచర్ సెల్ఫ్ చెప్తుంది. సో ఎవరెలాంటి వాళ్ళు ఎవరేం చెప్తున్నారు అనేది అయితే కొంచెం చూసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్గా నేను చెప్పాలనుకుంటున్న విషయం, మీరు వేరే వాళ్ళు చెప్పే మాటలు వినండి, బట్ కాకపోతే మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది మాత్రమే చేయండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు ఎవరైనా ఏదన్నా మీకు సజెషన్ ఇచ్చారనుకోండి, బ్లైండ్గా అలానే చేయకండి. మీ ఇంట్యూషన్ మీకు ఏం చెప్తుంది అనేది అబ్జర్వ్ చేసి, ఇప్పుడు ఒక 4 మెంబర్స్ సజెషన్స్ ఇచ్చారనుకోండి, అందులో ఏది మీకు బెటరు అనేది మీరు డిసైడ్ చేసుకొని చేయండి. ఎందుకు అని అంటే మీ ఇంట్యూషన్ చెప్పేది మీకు కరెక్ట్గా ఉంటుంది. మీ సరౌండింగ్స్లో మేబీ మిమ్మల్ని రాంగ్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, రాంగ్ ట్రాక్లో వెళ్ళేలాగా చేసేవాళ్ళు ఉండొచ్చు. అందుకోసం అని చెప్పేసి ఆ మెసేజ్ వచ్చింది. సో బీ కేర్ఫుల్. ఎవరు ఎలాంటి పర్సన్స్ మీరు అంటే మేబీ వాళ్ళు నెగిటివ్ కాకపోయి ఉండొచ్చు, కానీ మీ పాత్కి అది కరెక్ట్ డెసిషన్ అయ్యిండకపోవచ్చు. సో చూసుకోండి, మీ ఇంట్యూషన్ ఏం చెప్తే అదే వినండి. అందరు చెప్పే సజెషన్స్ వినండి, బట్ కాకపోతే యాక్షన్ తీసుకోవడము మీ ఇంట్యూషన్ ఏం చెప్తే అది తీసుకోండి. సో మంత్స్ చూద్దాము ఫైనల్గా మీకు ఏ మంత్స్ అయితే ఇప్పుడు ప్రామినెంట్గా ఉన్నాయి అనేది అయితే. ఫిబ్రవరి. సో ఫిబ్రవరి ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి మీకు ప్రామినెంట్గా ఉంటుంది అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. డిసెంబర్. సో డిసెంబర్ కూడా కలిసి వస్తుందంట మీకు.
జనవరి. ఓకే, ఇంకొకటి చూద్దాము. ఏప్రిల్. సో నెక్స్ట్ మంత్ ఏప్రిల్ కదా. సో ఏప్రిల్లో మీకు ప్రామినెంట్గా ఉంది అని చెప్పేసి చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం జూన్ కూడా చాలా చాలా ప్రామినెంట్గా ఉంది. ఈ మంత్స్లో మీకు ఏమన్నా యాక్షన్ తీసుకోవడం కానివ్వండి, మీరు కోరుకున్న కోరికలు నెరవేరడం కానీ ఇలాంటివి అవ్వచ్చు అనమాట. ఓవరాల్గా మీకు అసలు ఏమి చెప్పాలనుకుంటుంది మీ ఫ్యూచర్ సెల్ఫ్, దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటుంది, లేకపోతే ఏమొస్తుంది అంటే ఇందాక మేనిఫెస్టేషన్స్ అని అన్నాం కదా. చూద్దాం ఏమొస్తాయి అనేది అయితే. వెల్త్. సో డెఫినెట్గా వెల్త్ అయితే వస్తుంది అనేది అయితే ఇక్కడ మీ ఫ్యూచర్ సెల్ఫ్ మీకు చెప్తుంది. సో చూసారు కదా, బాటమ్ ఆఫ్ ద డెక్ హ్యాపీనెస్, వెల్త్ హ్యాపీనెస్ అయితే వస్తుంది. సో బీ పాజిటివ్ అని చెప్పేసి మీ ఫ్యూచర్ సెల్ఫ్ అయితే చెప్తుంది. సో ఇది మీ ఫ్యూచర్ సెల్ఫ్ నుంచి మీకున్న గైడెన్స్ ఆర్ ఎల్స్ మెసేజెస్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా గైడెన్స్ దొరుకుతుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, ఎంతవరకు రెజనేట్ అయింది అనేది అయితే కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ అందులోనూ మొత్తం పాజిటివ్గా ఉంది వీడియో క్లైమ్ చేయండి, డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం ఒకటే కాదు, వాళ్ళకి ఏంటి అని అంటే మీరు వాళ్ళ లైఫ్లో ఒక పాజిటివ్నెస్ని క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు, వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నారు కాబట్టి. సో దట్ మీ లైఫ్లో కూడా మీకు పాజిటివ్నెస్ వస్తుంది. సో డెఫినెట్గా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం, మరింత గైడెన్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.